ఆయత్తమ్మా ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నాం? చికెన్ వేపుడు చేస్తున్నామా, ఎలా చేయాలో చూపిస్తా. చికెన్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలమ్మా. 750 గ్రామ్స్ చికెన్ అమ్మా. హాఫ్ చెక్క నిమ్మకాయ వేస్తున్నా. టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అల్లం వెల్లిపాయ వేయాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఇది మంచి కలుపుకోవాలి. 15 to హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అంతవరకు దానికి మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, సోంపు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, లవంగాలు 3, ఇలాచి 2-3, దాల్చిన చెక్క 3-4 మిరపకాయలు సుంచేయాలి, అట్లనే వేస్తే పగులుతాయి. ఇది కాశ్మీరీ మిర్చి 2-3 వేసుకోవాలి. ఇది కలర్ వస్తుంది, కారం ఉండదు ఎక్కువ. ఇవన్నీ వేపుకోవాలమ్మా, సిమ్ము పెట్టి వేపుకోవాలి. ఇట్లా మసాలా రోస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకుంటే మంచిగా ఉంటుంది. రోస్ట్ అయిందమ్మా, తీసేస్తున్నాం. ఈ మసాలాలు చల్లగా అయినాక పౌడర్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పైన కడాయి పెట్టిన 2 గంటలు నూనె పోస్తున్నామా, వేడి కింద వేస్తుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయ మంచిగా వేపుకోవాలమ్మా. 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు కొన్ని వేసుకోవాలి, గార్నిష్కి కొన్ని పెడుతున్నాం. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు హాఫ్ స్పూన్ వేసిన, ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఇట్లా వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేయాలి. 2 స్పూన్లు వేస్తున్నా, మిగతా తర్వాత వేద్దాం. హై ఫ్లేమ్లో ఒక 3 minutes కొంచెం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్లో కొంచెం వేసిన సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నా. టేస్ట్ చూసి వేసుకోండి, మీరు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. కొంచెం హాఫ్ స్పూన్ వేస్తున్నా. ఈ మిగిలింది తర్వాత మళ్ళీ మీరు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఇంకా ముక్క ఉడకాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టి చికెన్ ఉడికింది. కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం గార్నిష్కి. ఇప్పుడు డిష్లోకి వేస్తున్నామా, చాలా బాగా అనిపిస్తుంది. టేస్టీ కూడా మంచిగా అయింది. టేస్ట్ చికెన్ వేపుడు రెడీ.